రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఆటో డ్రైవర్లు, అంబులెన్స్ డ్రైవర్ల సౌకర్యార్థం స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి సేవలు అందించడంలో స్వర్ణాంధ్ర ప్రత్యేక శైలి ప్రదర్శిస్తోందని విశ్రాంత ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ కొల్లూరి గోపాలకృష్ణ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఆటో డ్రైవర్లు, అంబులెన్స్ డ్రైవర్లు ప్రజల సౌకర్యార్థం సిమెంట్ బెంచీలను స్వర్ణాంధ్ర తరపున ఏర్పాటు చేసినట్లు స్వర్ణాంధ్ర నిర్వాహకులు లయన్ డాక్టర్ గబ్బల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ నగరంలో అనేక పార్కుల్లోనూ హౌసింగ్ బోర్డు, సచివాలయాల బస్టాండ్ దగ్గర స్వర్ణాంధ్ర తరపున బెంచీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గోపాలకృష్ణకు రాంబాబు కండువాతో సత్కరించి బెంచీల ప్రారంభానికి ఆహ్వానించారు. ఆటో, అంబులెన్స్ డ్రైవర్లకు ఒక సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరినప్పుడు స్వర్ణాంధ్ర తరపున ఏర్పాటు చేస్తామని రాంబాబు హామీ ఇచ్చారు. స్వర్ణాంధ్ర తరపున బెంచీలు ఏర్పాటు చేసినందుకు ఆటో, అంబులెన్స్ డ్రైవర్లు రాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంటి, సాయి, దుర్గాప్రసాద్, అప్పారావు, సునీల్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి ఆటో, అలాగే మొబైల్ వ్యాన్స్, అంబులెన్స్ వ్యాన్స్ ఇక్కడ ప్రిజర్వ్ చేసుకుంటుంటారు. ఆ డ్రైవర్స్ సౌకర్యార్థం మనం ఇక్కడ 4 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో, ఎక్కడైతే సౌకర్యాలు అవసరమో అక్కడే మన స్వర్ణాంధ్ర సేవా సంస్థ మనకు కావాల్సిన వసతులు, సౌకర్యాలు కల్పించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. స్వర్ణాంధ్ర సేవా సంస్థ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు, అలాగే నగర ప్రముఖులకు, సంస్థ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు